అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న అనే మాటను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన సావరిన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కోదండపాని సార్థకం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా విపత్కర సమయంలో పేదలకు కడుపు నిండా అన్నం పెడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో వేలాది మంది ఆకలి తీర్చేందుకు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సావరిన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన ఉచిత అన్నదాన కేంద్రం 30 రోజులు పూర్తి చేసుకుంది. సావరిన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కోదండపాని సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రం ప్రతిరోజు దాదాపు 300 మంది అన్నార్తుల ఆకలి తీర్చుతోంది. కరోనా సమయంలో ఓ రోజు మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన సమయంలో తిండి కోసం రోగుల బంధువులు పడుతున్న కష్టాలను చూసి వారి కోసం ఏమైనా చేయాలని కోదండపాని అనుకున్నారు. ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది నిరుపేదలు, గ్రామాల నుంచి వచ్చిన వారే. దీంతో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి ఉచితంగా భోజనం అందించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో ప్రతిరోజు మధ్యాహ్నం 300 మంది నిరుపేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నది. కోదండపాని వ్యాపార రీత్యా ఎంతో బిజీగా ఉన్నా ప్రతిరోజు అన్నదాన కేంద్రాన్ని సందర్శించి రోగుల బంధువులు, సహాయకులకు స్వయంగా భోజనం వడ్డిస్తారు. ఈ అన్నదాన కేంద్రాల్లో పనిచేసే వాలంటీర్లు గర్భిణీలు, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రోగుల దగ్గరకు వెళ్లి స్వయంగా వడ్డిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు నిర్ణయించినట్లు కోదండపాని తెలియజేశారు. అన్నదాన కార్యక్రమం అనేది గత 35 రోజుల నుంచి దసరా విజయదశమి రోజు స్టార్ట్ చేసాం. అది కూడా మన పాలమూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి స్టార్ట్ చేసాం. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఎంతోమంది పాపం పెద్ద ఆసుపత్రి అంటారు దీన్ని, పెద్ద హాస్పిటల్కి చుట్టుపక్కల అన్ని విలేజెస్ నుంచి కలిపి దాదాపు ఉమ్మడి జిల్లా 4 జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో కరోనా ఎఫెక్ట్లో ఎన్నో హోటల్స్ బంద్ అయ్యి టయానికి డబ్బులు పెట్టి కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో చాలామంది ఉపవాసం ఉండడం, లేదా దొరికిందేదో తిని అడ్జస్ట్ కావడంతో ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా. అలాంటి సిచ్యువేషన్స్లో డైలీ మనకు తోచినంతగా చేయాలనిపించింది, అది చేసుకుంటూ వస్తున్నాం. గత 35 రోజుల నుంచి రోజుకి 250 నుంచి 300 మందికి మేము అన్నదానం చేస్తూ వస్తున్నాం. ఈ నిత్యాన్నదానం అని పేరు పెట్టాం. ఆ దేవుడు కలిగిస్తే ఆ దేవుడి దయవల్ల కంటిన్యూ ఉంటే జీవితాంతం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. లాక్డౌన్ సమయంలో సొంత రాష్ట్రాలకు వెళ్లలేకపోయిన వలస కూలీలకు సావరిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. వందలాది మంది కుటుంబాలకు అండగా నిలిచి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పేదలకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ కోదండపాని తనకు తోచిన సహాయం చేస్తూ సహాయక కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.